నోటిఫికేషన్ లాగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ని పంపించడం జరిగింది. సో వాళ్ళది వన్స్ రిపోర్ట్ వచ్చినాక ఎక్కడెక్కడైతే మనకి ఈ కాంట్రాక్టర్స్ ఎవరైతే సప్లై చేసే వాళ్ళు క్వాలిటీ క్వాంటిటీ రెండు సరిగ్గా మెయింటైన్ చేస్తలేరో సో వాళ్ళకు కూడా ఒకసారి నోటీస్ ఇచ్చేసి దాన్ని రెక్టిఫై చేయించడం జరుగుతుంది. సో ఒకవేళ రెక్టిఫికేషన్ కాని ఏడలలో వాళ్ళకి క్యాన్సిల్ చేసి కొత్త వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. మధ్యాహ్న భోజనం నడుస్తుంది సార్, అది చాలా చోట్ల వంటగదులు లేక వాళ్ళు ఆవరణలో బయట చెట్ల కింద అక్కడ వండుతున్నారు కదా. ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయాలనేసి అంటే అవన్నీ కూడా ఇంప్రూవ్ చేయడం కూడా జరుగుతుంది. సో దట్ మెయిన్ హానరబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్, ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ అంటే మన దగ్గర చదువుకునే పిల్లలు ఎవరైతే ఫుడ్ మన దగ్గర తీసుకుంటా ఉన్నారో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళకి ఎవ్వరికి కూడా ఇబ్బంది కలగవద్దు. సో వాళ్ళకి మంచి హెల్తీ ఫుడ్ ఇవ్వాలనేది కూడా చెప్పడం జరిగింది. మీ అందరు కూడా తెలుసు, రీసెంట్గానే మనకి డైట్ ఛార్జెస్ కూడా మోర్ దెన్ 50% పెంచడం జరిగింది ప్రభుత్వం. సో దాన్ని కూడా మేము అందరితో డిస్కస్ చేసి ఇన్స్టిట్యూషన్స్తోని రివైజ్డ్ డైట్ చార్ట్ కూడా మేము ఇస్తూ ఉన్నాం. డైట్ ఛార్జీలు పెరిగిన దాని ప్రకారం ఇప్పుడు ఇక్కడ